ఉన్నప్పుడే బాగా ప్రచారంలో ఉన్నది ఆ పాట. అంటే 60 ఏళ్ల కింద. నెక్స్ట్ ఇయర్ నేను 66లోకి వెళ్తా కదా. అంటే నాకు 6 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు బాగా ఫామ్లో బాగా ప్రచారంలో ఉంది ఆ పాట. మరి అంతకుముందు ఎప్పుడు ఏ భక్తుడు రాశాడో నాకు తెలియదు. ఎవరో తాతల నాటి పాట. అప్పటి నుంచి నేను టీనేజ్లో మరి అంత చిన్నప్పుడు 6 ఏళ్ళప్పుడు నేర్చుకున్నాను. కానీ టీనేజ్లో నేను బాప్తిస్మం పొందినాక ఎన్నోసార్లు 100ల సార్లు హార్మోనియం పట్టుకొని నా ఏకాంత ప్రార్థన గదిలో ఈ పాట పాడుకుంటూ ఏడ్చేసేవాడిని. ఇది నా హృదయ తీర్మానము, ఇది నా జీవిత సాక్ష్యము అని నా కథే ఎవరో రాసినట్టు నేను అనుభూతి చెంది కన్నీళ్లతో పాడుకున్న పాట ఇది. ఆ పాట పాడుకుందాము. సత్యదైవార్చనలో 201వ పాట. బి మేజర్ యు నాయనా. ప్రియ కుమార్తె దైవజనురాలు అన్నపూర్ణమ్మ అద్భుతంగా పాట పాడారు. అమ్మ నీకు దైవాశీస్సులు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ లెట్ మీ టెల్ యూ యు ఆర్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీ ఇయర్. ఇంకా మంచిగా నువ్వు మా గానం చేయడంలో పరిపక్వతలోకి వచ్చేస్తున్నావు. యువర్ ఇంప్రూవింగ్ రియల్లీ. గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. గాడ్ బ్లెస్ యూ. మొట్టమొదట మరి నేనున్నందుకో ఏమో తెలియదు కానీ అమ్మాయి పాడేటప్పుడు ముందు కొంచెం గొంతు వణికేది, కాన్ఫిడెంట్గా ఉండేది కాదు. ఇప్పుడు ఇంకా మంచి కాన్ఫిడెంట్గా చక్కగా పాడుతున్నారు. గాడ్ బ్లెస్. మొన్న కూడా ప్రసాద్ బాబుకి చెప్పాను నేను ఈ విషయం. అమ్మాయి చెప్పారు కదా, సో నేను అబద్ధం ఆడటలేదు. గాడ్ బ్లెస్. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నదులేని చేయగలను నదులేని చేయగలదు
Thank you.
దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, క్లుప్తమైన వాక్యోపదేశం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదవబడగా మీరు విన్నారని నేను నమ్ముతున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదవలేదా? చదివేశారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను. ఆ పిమ్మట క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని ముగించుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును ఆయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకాయి అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. దైవాత్మ సహాయం కొరకు ప్రార్థించుకున్నారండి. ప్రియులారా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీ ప్రియ కుమారుడు, నీ దాసుడు, నీ సేవకుడు, అభిషిక్తుడు, నీవు నీ సేవ కొరకు పిలిచి అభిషేకించి ఘనంగా వాడుకుంటూ వస్తున్నటువంటి నీ దాసుడు గుంటబోయిన జాషువా సేవా జీవితంలో 22వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ అద్భుత దినము, శుభదినము, సుదినము, ధన్యకరమైన ఆశీర్వాదకరమైన ఈ దినము కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధ రాజా, నీకు స్తోత్రాలు. మీ దాసునికి మీరిచ్చిన రక్షణ భాగ్యం కొరకు మొట్టమొదట మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ తర్వాత రక్షణలోనే కొనసాగుతూ వివిధ సహవాసాలలో కొనసాగుతూ ఉంటుండగా నేను వింటున్న వాక్యము, ఉపదేశము ఇది సమగ్రముగా సంపూర్ణంగా లేదు అనే అసంతృప్తి నీ కుమారుడిలో మీరే కలిగించినందుకు నీకు వందనాలు. శ్రేష్టమైనటువంటి ఉపదేశము, సర్వోత్తమ మార్గము, వాక్య సారాంశ సత్యము ఎక్కడ ఉన్నదో వారికి బయలుపరచడానికి మీరు ఆయా వ్యక్తులను పాత్రలుగా, సాధనాలుగా వాడుకొని జాషువాను ఈ యొక్క సత్య సంస్థాపన ఉద్యమములోనికి, అంచకాల సంస్కరణ దైవ ప్రణాళికలోనికి మీరు అద్భుతమైన రీతిలో తీసుకొని వచ్చి తనకు సాటిన సహాయముగా రాధమ్మను మీరు అనుగ్రహించి చక్కని కుమార్తెలనిచ్చి అనేక వందలాది వేలాది మంది ఆత్మీయ కుమారులను, కుమార్తెలనిచ్చి అంచెలంచెలుగా దావీదు వలె అంతకంతకు వర్ధిల్ల చేస్తూ ఆర్కేపీలో, ఐపీబీపీలో, ప్రభువా ఓఫిర్ మినిస్ట్రీస్లో, వివిధ శాఖలలో, ఆయా స్థాయి భేదాలు, అంతస్తులలో కుమారుణ్ణి వాడుకొనుచు ఒక అగ్రస్థాయి నాయకుడుగా ఈనాడు ఈ వార్షికోత్సవానికి కుమారుడు రావటానికి, కొత్త ఏట ప్రవేశించడానికి మీరు అనుగ్రహించిన అద్భుత కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ వ్యవహారం అంతటిలో, జాషువా జీవితం అంతటిలో, సేవ అంతటిలో, ఎదుగుదలంతటిలో అడుగడుగునా కూడా మేము నిన్నే చూడగలుగుతున్నాము తండ్రి. మీరు యాక్టివ్గా ఉన్నారు జాషువా జీవితంలో. అందుకే ఇన్ని ఘట్టములు దాటి, ఇన్ని మజిలీలు దాటి ఈ ఘట్టానికి కుమారుడు రాగలిగి ఉన్నాడు. జాషువా జీవితంలో ప్రతి దినం, ప్రతి మలుపు, ప్రతి అడుగు
తన మార్గం అంతటిలో కూడా మీరే ఉన్నారు. తన చేయి పట్టుకొని నడిపించారు, ఈ మజిలీకి తెచ్చారు. నీకు స్తోత్రం తండ్రి. ముందుకు కూడా నడిపించండి, ఈ రెండవ రాకడ వరకు నడిపించండి. అతి త్వరలో నీ రెండవ రాకడ సంభవించబోతోంది అనే సూచనలు మీరు మాకు చూపిస్తున్నారు, హెచ్చరిక చేస్తున్నారు. నీకు స్తోత్రం. పరిశుద్ధ రాజా నీకు వందనాలు. మేమందరము కడబూర ధ్వనించు వరకు ఆరోగ్యముతో కూడిన దీర్ఘాయుష్యు కలిగి ఇలాంటి అద్భుతమైనటువంటి సమాజ కూటములు ఎన్నెన్నో నిర్వహించుకుంటూ సువార్త సత్యమును, వాక్య సారాంశ సత్యమును ప్రపంచమంతటా మేము చాటిస్తూ వ్యాపింపజేస్తూ లోకమంతటికి ఉప్పుగా, లోకమంతటికి వెలుగుగా ఓఫీర్ మినిస్ట్రీస్లోని ఈ ఓఫీరిస్ట్ కుటుంబ సభ్యులందరూ బలమైన గిద్యోను దండుగా సమర్థవంతంగా గొప్ప శూర కార్యములు చేయటకు సహాయం చేయండి. కుమారుడు జాషువాని ఇంకా ఇంకా మీరు అభిషేకించి రానున్న సంవత్సరం ఇంకా అనేక సంవత్సరాలు కుమారుణ్ణి ఇంకా ఉన్నత స్థాయిలో వాడుకొనమని, వారికి కలిగిన కృపావరములు మీరు ప్రజ్వరిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. యెహోషువ, పాత నిబంధన కాలపు యెహోషువ ఎలాగూ సమర్థుడు, నమ్మకమైన వాడు, సమర్థుడు, విశ్వాసపాత్రుడు, ఈ రెండు ముఖ్య లక్షణాలు కలిగి ఎలాగూ యెహోషువ కనబడుతున్నాడో ఈనాడు జాషువ అలాగూ కడబూరం మ్రోగేదాకా నిలిచి అనేక మందికి దారి చూపే నక్షత్రమగుటకు సహాయము చేయండి. నీ కుమారుడు హృదయంలో ఎన్ని ప్రార్థనలు కలిగి ఉన్నాడో అవన్నీ సఫలపరచండి. ఈ దినమున మా స్తుతి మీరు అంగీకరించండి. 22 సంవత్సరాల కాపుదల కొరకు నీకు స్తోత్రం, నడిపింపు కొరకు నీకు స్తోత్రం, మీ దాసునిపై మీరు ఇచ్చిన అభిషేకము కొరకు నీకు స్తోత్రం, కృపా వరముల కొరకు నీకు స్తోత్రం, తన నోట మీరుంచిన నీ వాక్కు కొరకు నీకు స్తోత్రం, ఆ విశ్వసనీయత కొరకు నీకు వందనాలు, ధైర్యము కొరకు నీకు వందనాలు, ఆ కమిట్మెంట్ కొరకు, నిబద్ధత కొరకు నీకు స్తోత్రము ప్రభువా. నీకు వందనాలు. ఆ పట్టుదల గల మనస్తత్వం కొరకు నీకు స్తోత్రాలు. సత్యమని నేను నమ్మిన దానికోసం ప్రపంచాన్నైనా ఎదిరిస్తాను అనే తెగింపు మీరు నీ కుమారుడు జాషువను ఉంచినందుకు నీకు స్తోత్రం. ఈ యొక్క కరుకైన ఇరుకు దారిలో, ఇరుకు మార్గంలో నమ్మకముగా తనకు సహాయంగా ఉండటానికి రాధమ్మని మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. పరిశుద్ధ రాజా, ఈ అద్భుతమైన శుభ సమయంలో మమ్ములందరినీ ఇక్కడ సమావేశపరిచినందుకు స్తోత్రం. నీకే వందనాలు. చదవబడిన లేఖన భాగము కొరకు నీకు స్తోత్రము. మా మధ్య మీరు సంచరిస్తున్నందుకు నీకు స్తోత్రము. మా ఆరాధన అంగీకరించండి అయ్యా. మేము ఏ దారి నడవాలో, ఎలా నడవాలో మీరు మాకు ఇప్పుడు ఉపదేశము చేయమని ఒక్క మాటైనా సెలవిచ్చి మమ్మల్ని వెలిగించి మండించి ధన్యులను చేసి పంపమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, కొన్ని విషయాలు మాత్రమే, అత్యవసరమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను దేవుని చేత ప్రేరేపించబడ్డాను. మన ముందు ఉంచబడిన పందెము అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు, మనతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన మన ఎదుట పందెము ఉంచబడింది. మీరు మీ దగ్గరున్న బైబిల్స్ చూడగలిగితే 2వ వచనంలో మన ముందు పందెము ఉంచబడింది అనే మాట కనబడుతుంది. తర్వాత సెంటెన్స్లో అదే 2వ వచనంలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ముందు మన ముందు ఒక పందెం ఉంచబడింది, తర్వాత ఆనందం ఉంచబడింది. ఇంకా చాలా ఉంచబడ్డాయి మన ముందు. మన ముందు ఏమేమి ఉంచబడినవి అంటే మన ఎదుట ఇంకా చాలా విషయాలు ఉంచబడ్డాయి. మన ఎదుట
మరి కిరీటం ఉంచబడింది. దేవుని బిడ్డలారా, మనము అన్ని విషయాలలో మితముగా ఉండాలి అని మాట్లాడుతూ 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము మీరు గమనించండి. 5వ వచనం 2వ తిమోతి 2:5 మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నాయన నియమ ప్రకారము పోరాడకుంటే వాడికి ఆ కిరీటము దొరకదు. కిరీటము మన ముందు ఏముంచబడింది? ఇప్పుడు ముందు పందెము, తరువాత ఆనందము, ఆ తరువాత కిరీటము. ఆ కిరీటం ఎటువంటిదో పౌలన్న చెబుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, దేవునికి స్తోత్రం, 25వ వచనం చూడండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయాలలో మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే రక్షణ పొందిన ప్రతివారు కూడా ఇప్పుడు అక్షయ కిరీటము పొందుటకు మనం మితముగా ఉన్నాము. పందెముంది. ఆ పందెము ముగించినప్పుడు చివరన ఏమున్నదట? అక్షయ కిరీటం ఉన్నది. 24వ వచనంలో చెబుతున్నాడు, మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి. పిల్లారా, రక్షణ జీవితం అనగా అర్థమేమిటి? భక్తి జీవితం అనగా అర్థమేమిటి? క్రైస్తవ జీవితం అనగా అర్థమేమిటి? ఎన్నో కోణములున్నవి, ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఊరికనే నరకం తప్పించుకొని ఊరికే పరలోకంలో ఉంటాము, అల్లులు అంటుంటాము అని అనుకుంటున్నారు చాలామంది. యేసు ప్రభు వారు నరకము నుండి మనల్ని తప్పిస్తాడు, అందులో అనుమానమే లేదు. ఆయన వచ్చింది మనల్ని నరకము నుండి తప్పించడానికి, అందులో అనుమానం లేదు. కానీ మనకు కిరీటము కూడా ఇవ్వడానికి ఆయన వచ్చాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనాన్ని కనుక మీరు చూస్తే, చిన్న మందా భయపడకండి, మీకు రాజ్యమును ఇచ్చుట తండ్రికి ఇష్టమై ఉన్నది. ఏమండి, నరకంలో పడకుండా మనల్ని తప్పించి పరలోకంలో వదిలేసి ఇంకా రోడ్ల మీద ఉండండి, మీరు ఏదో ఒకటి చేసుకొని ఇక్కడ ఉండండి ఫుట్పాత్ల మీద అని అనడానికి రక్షించలేదు ఆయన, మనకు రాజ్యముని ఇవ్వడానికి రక్షించాడు. అందుకే ఇప్పుడు రాజు రాణి అనగానే మరి ఏముండాలి తల మీద? కిరీటం. అదే మరి ఇప్పుడు అక్షయ కిరీటం ఉన్నది మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గనుక మన ఎదుట పందెం ఉన్నది. పందెములో సరిగా పరిగెడితే ఏమున్నదండి? ఆనందము, బహుమానము, అక్షయ కిరీటం ఉన్నది. దేవుని స్తోత్రం. అందుచేత ఈ పందెములో మనం ఓపికతో పరిగెడదాం. అనగా అర్థం ఏమిటంటే, సరిగా పరిగెత్తి అక్షయ కిరీటాన్ని అందుకోవడానికి మనకు ఉండాల్సిన లక్షణం ఏంటి? ఓపిక. ఓపిక 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 లేనోడు క్రైస్తవ జీవితం జీవించలేడు. మనకు ముందు ఉండవలసింది ఓపిక. ఓపికతో పరిగెడదాం అన్నాడు. కారణం ఏమిటి? కొన్ని విషయాలు చెప్పుకుందాం. మొట్టమొదటి విషయము, ఈ పందెములో మనం పరిగెత్తుచుండగా దేవుడు మనలను పరిశుద్ధపరిచే ప్రక్రియ చేస్తూ ఉంటాడు. అందుకొరకు మనకు ఓపిక కావాలి. అది ఏ వచనం చదవాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన భాగం వెంటనే చెప్పారు. హెబ్రీ పత్రిక 12 1 నుండి 12 వచనాలు చదివి బాబు అని చెప్పా. ఇక్కడ ఈ వచనంలో, ఈ వచన భాగములో ఒక మాట ఉంది, దయచేసి
7వ వచనం, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు అన్నాడు. ప్రియులారా, అంటే దేవుడు మనలను ఏం చేస్తుంటాడు? శిక్షిస్తాడు, శిక్షణని ఇస్తాడు. ఈ రెండు వేరు. శిక్షించడం అంటే తప్పు చేసినప్పుడు దండన విధించడం. శిక్షించడము అంటే అర్థం ఏంటి? తప్పు చేసినప్పుడు దండన విధించడం. కానీ శిక్షకుడు, శిక్షాఫలము అంటే దాని అర్థం వేరు. మేము చదువుకున్నప్పుడు మా చిన్నతనంలో బాలశిక్ష అనే ఒక పుస్తకం ఉండేది. పెద్ద బాలశిక్ష అనేవాడు. బాలశిక్ష అంటే పిల్లల్ని గదులు వేసి కొట్టడమా? కాదు. బాలశిక్ష అంటే మరి శిక్షణనిచ్చుట, ట్రైనింగ్ ఇచ్చుట అన్నమాట. శిక్షణ అనే మాట వేరు, శిక్ష అనే మాట వేరు. ఇప్పుడు హిందీ బెల్ట్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ చాలామంది అంటారు, రంజితో ఫిర్ సాబ్ आपकी शिक्षा बहुत अच्छा है, आपकी शिक्षा इधर ज़रूरत है, మీ శిక్ష ఇక్కడ చాలా అవసరము, బాగుంది అని అంటారు. నేనెవరిని కొట్టలేదు. వాళ్ళు ఏంటంటే మీ ట్రైనింగ్, మీ ఉపదేశము, మీరిచ్చే శిక్షణ అనే భావంతో హిందీలో ఆ మాట వాడతాను. గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం, 3:24. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను. ధర్మశాస్త్రం ఏమైంది మనకు అంటే? బాలశిక్షకుడు అంటే పిల్లల్ని కుర్చీ కట్టేసి చెత్త కొట్టేవాడా? కాదు. పిల్లల్ని కొట్టేవాడు కాదు, పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేవాడు అన్నమాట. కనుక మన ముందున్నటువంటి పందెములో మనం పరిగెత్తుచూ ఉంటుండగా ఒక ప్రక్రియ సమాంతరంగా జరుగుతుంది, ప్యారలల్గా. నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు? నీ ముందు ఉంచబడిన కిరీటం, బహుమానం పొందాలని పరిగెడుతున్నావు. ఆ పరిగెడుతుండగా దేవుడు ఏం చేస్తాడంటే నీకు శిక్షణను ఇస్తాడు. తర్వాత శిక్ష కూడా ఇస్తాడు. ఈ రెండు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చూడండి, 10వ వచనం. శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే శిక్షించుచున్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడట? శిక్షించుచున్నాడు మన మేలు కొరకే. అంటే విశ్వాసులమైన మనము చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు చేసినప్పుడు దేవుడు చిన్న చిన్న శిక్షలు పెడతాడు. దాన్నే దండము అంటాడు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే దేవుడు కొడుతున్నాడంటే అర్థం ఏంటంటే నన్ను ఒక కొడుకుగా ఆయన చూస్తున్నాడని అర్థం, ఒక కూతురుగా చూస్తున్నాడు. లేకపోతే పక్కింటోళ్ళ కొడుకు నేను ఎందుకు కొడతానండి? నా సొంత కొడుకు అనుకుంటే ఒక దెబ్బేస్తాను, కొడతాను కూడా. నేను తప్పు చేస్తే వాడు వినకపోతే మరీ బరిదగిస్తే వేస్తాను ఒక దెబ్బ. ఏంట్రా పిచ్చి వేషాలు ఇస్తున్నావు?
చంపి పారేస్తాను రే అంటాను. కానీ ఎవరిని ఇప్పటిదాకా చంపలేదు నేను. నిజంగా చెప్తామా? మా అబ్బాయే, మళ్ళీ వాడిని తీసుకెళ్తాను, కౌలించుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను, బిర్యానీ తినిపిస్తాను, బట్టలు కుట్టిస్తాను, అన్నీ చేస్తాం. అది కనుక ఒక తండ్రి ఒక దెబ్బేసాడంటే దానికి అర్థం ఏంటంటే వీడు నేనే, నాలో భాగమే కదా, నా రక్తము, నాలోని ఒక భాగమే వీడు, నా సొంతం, నా బిడ్డ అనుకొని ఆ ప్రేమ మమకారమును బట్టి ఒక అధికారం వస్తుంది. ఏ తప్పు చేసినా తండ్రి పట్టించుకోవడం లేదని అనుకోండి. ఒకవేళ ఎన్నో తప్పులు చేస్తున్నాడు, తండ్రి ఉదాసీనంగా ఎగాదిగా చూసి ఊరుకుంటున్నాడు అనుకోండి. తల్లి అంటుంది, ఏంటండి బాబును మీరేమి శిక్షించరేంటి, దండించరేంటి, గద్దించరేంటి? మీ కొడుకు కాదా, వాడు పాడైపోతుంటే అలా వదిలేస్తారేంటి అని తల్లి అంటుంది. తర్వాత ఇరుగు పొరుగుళ్ళు అంటారు, ఏంటి మాస్టారు మీ అబ్బాయి పాడైపోతున్నాడు, చెడు సావాసాలు తిరుగుతున్నాడు, దురలవాట్లకు వాడు బానిసైపోయాడు, వాడిని గద్దించరా, మంచి దారిలో పెట్టరా? కన్న తండ్రి అయితే అట్లా వదిలేస్తాడా? అరే వద్దురా బాబు, ఆ మార్గం మంచిది కాదు, రేపు నీకే ప్రమాదం, వద్దు నాయనా మన మంచి దారి నడుద్దామని తండ్రి చెప్పకుండా ఉంటాడా? దేవుడు కూడా అలాగే యాకోబు చెప్పినట్టు మనం అనేక విషయాల్లో తొట్టిల్లుచున్నాము. అప్పుడు మన నాన్నగారు ఏం చేస్తారంటే చిన్న మొట్టికాయలు వేస్తారు. నరక శిక్ష కాదు, ఇది ప్రేమ శిక్ష. దేవుని పరిశుద్ధతలో మనం పాలివారం కావడానికి శిక్ష. ఇది మేలుకరమైన శిక్ష. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం దేనికి పరిగెడుతున్నాం? కిరీటం కొరకు. దేవుడు ఏం చేస్తున్నాడు? మొట్టికాయలు వేస్తూ ఉన్నాడు. అంటే కిరీటం పొందటానికి నువ్వు మొట్టికాయలు తింటూ పరిగెత్తాలి. అందుకొరకు నీకేం కావాలి? అది ఓపిక కావాలి. మీరు పరిగెడతారా? మీరే కాదు, రన్నింగ్ రేస్లో ఉన్నోడిని ఎవరినైనా మీరు ఊహించుకోండి. రన్నింగ్ రేస్లో ట్రాక్లో ఉన్నాడు పందెంలో, మనం వాడి పక్కనే స్కూటర్ మీద వెళ్తూ, వాడేమో పరిగెడుతున్నాడు, మనమే మోటార్ బైక్ మీద వెళ్తూ అప్పుడప్పుడు వాడిని మాడు మీద తల మీద తప్పి మనం ముట్టికాయ వస్తూ వెళ్తున్నాం అనుకోండి. వాడు ఏమంటాడు? ఏం సార్ కొడుతున్నావు ఏంటి నన్ను? అంటే నీ మేలు కొరకే కొడుతున్నాను, నువ్వు పరిగెత్తు, నేను ముట్టికాయలు వేయడం నీకు అనవసరం, నువ్వు పరిగెత్తండి. ఎట్లా పరిగెడతావు సార్, ఇది నువ్వు డిస్ట్రాక్షన్, ఎందుకు నన్ను కొడుతున్నావు అని చిరాకు పడతాడు. వాడి గురంతా కూడా ముందున్న లైన్ అందరికంటే ముందు నేను దాటాలి అనే దాని మీద ఉంది. పక్కన పెద్ద మనిషి ఏమో టప్పి వేస్తూ ఉన్నాడు. అలాంటి పరుగు పందెమే క్రైస్తవ జీవితం. ఈ మొట్టికాయలు భరించలేక చాలామంది ట్రాక్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇది బాగాలేదు సార్, ఇది పరిగెత్తమన్నారు, విజిల్ కొట్టారు, నేను పరుగు మొదలు పెట్టాను, ఆ విజిల్ వేసిన మాస్టర్ నా వెంటబడుతున్నాడు, కొడతా ఉన్నాడు. కొడుతూ ఉంటే ఎలా పరిగెడతామండి? పరిగెత్తాలండి. అలాగైతేనే నీకు జీవ కిరీటము, అక్షయ కిరీటం దొరుకుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎప్పటికప్పుడు ఏదో చిన్న దెబ్బ తగులుతుంది, పరుగు ఆపొద్దు. నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకొని, ఈ తప్పులు దిద్దుకొని, మారు మనస్సు పొంది, క్షమాపణ వేడుకొని, దేవుని కృపను పొంది నువ్వు పరుగు ఆపకుండా పరిగెత్తాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు దేవుడు అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ ఉంటాడు. దేవుడే కాదు, మనుషులు కూడా కొడతారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమస్య. అంతకు ముందు ఉన్నటువంటి 2వ వచనాన్ని చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి
దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడక మీ ప్రాణములు విసుకక ఉండునట్లు ఆయనను తలంచుకొనుడి. ఆయన్ని తలంచుకొనుడి. ఎందుకంటే పాపాత్ములు మీకు వ్యతిరేకంగా కూడా తిరస్కారం అంతా చేస్తారు. యేసు వైపు చూడండి. మీరు పరిగెత్తుచుండగా మీ దృష్టి యేసు మీద ఉంచండి. ఎందుకంటే ఆయన అవమానమును సహించినాడు. ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. ఆయన్ని చూసి మీరు పరిగెత్తాలి. ఎందుకంటే మీరు మోయవలసిన సిలువ కూడా ఉంది. మీకు కూడా అవమానాలు వస్తాయి. అవమానములన్నీ భరిస్తూ సిలువను సహిస్తూ అవమానాన్ని ఏం చేయమన్నాడు? నిర్లక్ష్య పెట్టు. పర్లేదు అంటే అన్నారులే అని అనుకోవాలి. ఇన్ని మాటలు అంటున్నారు, నన్ను ఇంత దూషిస్తున్నారు, దుష్ప్రచారాలు చేస్తున్నారు, నేను ఎట్లా తట్టుకోవాలండి అంటారు చాలామంది. అంటే అసలు క్రైస్తవ జీవితంలో నువ్వు ఇంకా ఆలే నేర్చుకోలేదు. అవమానించకుంటే, తిరస్కరించకపోతే నిన్ను గజమాలేస్తారనుకున్నావా? సన్మానం చేస్తారనుకున్నావా? నీకు సన్మానం ఈ భూమి మీద దేవుడు చేయడు. పరలోకంలో దేవదూతలు దేవుడు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద మనకు ఉన్నదంతా అవమానం, తిరస్కారం, సిలువ. సిలువ అంటే ఏంటో తెలుసా? సిలువ అంటే 3 అర్థాలు. సిలువ అనగా శారీరక చిత్రహింసలు. సిలువ అనగా మానసిక చిత్రహింస, మానసిక వేదన. సిలువ అనగా మనము మరణించే స్థలం. యేసుప్రభు వారి సిలువను మోసుకొని వెళ్ళి దాని మీదనే చనిపోయాడు. నువ్వు కూడా సిలువను మోస్తే ఆఖరికి దాని మీదనే చనిపోతావు. అంటే తాను చనిపోవడానికి ఆ సిలువను ఆయన మోసుకొని వెళ్ళాడు. ఊరికే అలంకారం కాదు. ఆయనకు తెలుసు అది సిలువ మోసేటప్పుడు దీనికే నన్ను వేసి మేకులతో కొట్టి చంపేస్తారని యేసు ప్రభు వారికి తెలుసు. నువ్వు కూడా సిలువ మోయాలి. చచ్చిపోవడానికి సిద్ధపాటే సిలువను మోయడం. రెండవదిగా శారీరక శ్రమ మీకు తెలుసు. ఆయన విస్తారంగా కొరడాలతో దెబ్బలు కొట్టారు, అవమానించారు. కానీ మనోవేదన అన్నాను. మనోవేదన ఎందుకంటే ఆయన శిష్యులందరూ పారిపోయి దాక్కున్నారు. ప్రభువా, నేను నీతో కూడా చావవలసి వచ్చినా నేను వదిలిపెట్టుకోను అన్నాడు పేతురు. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదండి, మా అమ్మతో నాన్నతోటని ఒట్టు పెట్టుకున్నాడు. కడుపున మోసి కన్న మరియమ్మ, యోహాను, కొందరు స్త్రీలు ఉన్నారు తప్ప ఈ అపోస్తలులు అందరూ ఎక్కడ అడ్రస్ లేకుండా పోయారు. చెలికాడా అని ప్రేమగా పిలిచినటువంటి యేసయ్య అంత ప్రేమగా సంబోధించిన వాడు ఇస్కరియోతు యూదా ద్రోహము చేశాడు. గురువుకు ద్రోహం చేసి ఈ ఘోర చిత్రవధకు అప్పగించాడు. ఇవన్నీ పెద్ద గాయాలేమి కాదు ఆయనకు. పెద్ద గాయం, భరించలేని గాయం. సర్వలోక పాపములు ఆయన మీద, ఆయన నెత్తి మీద మూట కట్టి ఆయన మోసుకోవడం చూసి ఆదాము మొదలుకొని ఆఖరి తరం వరకు మనుషుల పాపాలన్నీ ఆయన మీద ఉండడం చూసి తండ్రి అయిన దేవుడు ఆయన చేయి వదిలేశాడు. ఫస్ట్ టైం బ్రహ్మాండ చరిత్రలో, విశ్వ చరిత్రలో ఫస్ట్ టైం అండ్ ఓన్లీ టైం వదిలేశాడు. ఎందుకు వదిలేశాడంటే ఆయన మీద ఉండిన మనందరి పాపాలను చూసి అసహించుకొని, రెండో కారణం ఏంటంటే
ఏ పాపాలు మన మీద ఉండగా వాటిని అసహించుకొని మనందరినీ తండ్రి వదిలేశాడో ఇప్పుడు ఆ పాపాలు యేసు మీదకి వెళ్ళిపోయినాయి గనక ఇప్పుడు మన చెయ్యి పట్టుకుందామని ఆయన చెయ్యి వదిలేశాడు. సరే, యేసు ప్రభు వారి చెయ్యి వదిలేశాడు కాబట్టి మనందరికీ రక్షణ వచ్చింది. కానీ ఆయన తట్టుకోలేకపోయాడు. తండ్రి, నా దేవా నా దేవా, నన్ను ఎందుకు నా చెయ్యి వదిలేశావని గట్టిగా కేక పెట్టాడు. సిలువ అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనకు కూడా ఆ పరిస్థితి వస్తుంది. నన్ను దేవుడు వదిలేశాడేమో, దేవుడికి నేను ఇష్టము లేదేమో, ఇంకా నాకు రక్షణ ఏముంది, నిత్యత్వం ఏముంది, ఎక్కడ ఉంటాను, ఈ భూమి మీదనే ఇన్ని బాధలు పడుతుంటే, ఇంత ఏడుస్తూ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే దగ్గరికి రాకుండా ఉన్న ఆ దేవుడు నేను చచ్చిపోతే పిలిచి ముద్దు పెట్టుకుంటాడా? ఏం నమ్మకము? ఈ భూమి మీద ఇన్ని వేదనలు పడుతుంటేనే జాలి కలగలేదు ఆయనకు. ఏండ్ల త్వరపడి ప్రార్థన చేస్తుంటే జాలి పడలేదే? మరి చచ్చిపోయి పైకి వెళ్ళిన తర్వాత కూడా ఎవరాలు అంటాడేమో. దేవుడు నన్ను పరలోకంలో మాత్రం చేర్చుకుంటాడా? ఎక్కడో పొరపాటు జరిగింది, ఎక్కడో నా క్యాల్కులేషన్ మిస్ అయ్యింది. దేవునికి నేను ఇష్టం లేదేమో, కానీ ఎందుకు ఇష్టం లేదు? ఎక్కడ పొరపాటు జరిగింది? నమ్మి బాప్తిస్మం పొందమంటే సువార్త నమ్మి బాప్తిస్మం పొందాను, శరీర కార్యాలకు దూరంగా ఉన్నాను, సహవాసంలో నమ్మకంగా ఉన్నాను, అపొస్తలుల బోధలో ఈ 4 విషయాలు రొట్టె విరుచుట్లో నేను కొనసాగుతున్నా, ప్రార్థన చేయటంలో సహవాసంలో ఉన్నా. మరి ఎక్కడ పొరపాటు జరిగింది? దేవుడు నన్ను వదిలేశాడేమో అని ఆ సిలువ శ్రమ విశ్వాసికి వస్తుంది. అలాంటప్పుడు నువ్వు పరుగు కొనసాగిస్తావా, ముగిస్తావా, ఆపేస్తావా? దేనికోసం పరిగెడుతున్నాము? అక్షయ కిరీటం కొరకు. మధ్యలో వచ్చి పడింది, ఏం వచ్చి పడింది? సిలువ. యేసు ప్రభువుకు వచ్చినటువంటి శ్రమ వచ్చింది. అందులో అతిపెద్ద శ్రమ ఏంటంటే నా దేవుడు నన్ను వదిలేశాడేమో అనే ఒక పరిస్థితి. దేవుడు నన్ను వదిలేశాడని నీకు అనుమానం వచ్చినాక అక్షయ కిరీటం కొరకు పరిగెడతావా అనేది ప్రశ్న. చాలా పెద్ద పరీక్ష ఇది. ఏం అక్షయ కిరీటం అండి? భూమి మీద నా 10,000 రూపాయల అప్పుకే దిక్కులేదు. ఏం అక్షయ కిరీటము? చెప్పేదానికి అర్థం ఉండాలి, నమ్మడానికి ఒక ఆధారం ఉండాలి. చిన్నది అడిగే నేను, అదే ఇవ్వలేదు, వదిలేశాడు ఆయన నన్ను. 1,00,000 రూపాయలు ఇవ్వలేడు కానీ అక్షయ కిరీటం ఇస్తాడు. ఏంటంటే కథలు చెబుతున్నారు. ప్రక్క నుండి సైతాన్ శోధిస్తూ ఉంటాడు. పెద్ద తుఫాన్ ఇది. పరమ భక్తులు కూడా బలహీన పడిపోయే భయంకర శోధన. అలాంటప్పుడు ఇంకా అక్షయ కిరీటం కొరకు పరిగెడతామంటే ఇది ఎవరన్నా పరాచకం అడుగుతున్నారా? నన్ను ఎగతాళి చేస్తున్నారా? అక్షయ కిరీటం ఏంటండి అని మనస్సు కృంగిపోతుంది. ప్రియులారా, అలాంటి పరిస్థితిలో కూడా అవతల గీత చేరేదాకా పరుగు ఆపకుండా పరిగెత్తడానికి మనకేం కావాలి? ఓపిక. బాగా బైబిల్ నాలెడ్జ్ కాదు కావలసింది. బైబిల్ అంతా తెలిసినా సరే ఓపిక లేదనుకో, నువ్వు పరిగెత్తలేవు. మన ముందు ఉంచబడిన పందెములో మనం పరిగెత్తాలి. ఆ పరిగెత్తటంలో దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి కొట్టే మొట్టికాయలు ఉంటాయి. పాపాత్ములు నీకు విరోధంగా చేసే తిరస్కారం కూడా ఉంటుంది. అంతేకాదు, దేవుడు వదిలేశాడేమో అని
బాధాకరమైన పరిస్థితులు వస్తాయి. నన్ను శోధించాడండి సైతాను, నన్ను శోధించాడు. దేవుడు నిన్ను వదిలేశాడు, ఇంకా బ్రతికేం చేస్తావా, రైలు కింద కూడా అంటాడు వాడు. ఆ రైలు కింద పడు, అనవసరంగా బ్రతికి వేస్ట్. ఎందుకోసం బ్రతుకుతాం? బ్రతికేం ప్రయోజనం? లాజిక్ సమ్టైమ్స్ వర్క్స్ లైక్ మ్యాజిక్. గుర్తుపెట్టుకోండి, ఒక ఇటర్నల్ స్టేట్మెంట్ చేస్తున్నాను, నిత్యంగా నిలబడే ఒక సత్యాన్ని చెబుతున్నా నేను. ట్రూత్ అండ్ జస్టిస్ ఆర్ ఆల్వేస్ లాజికల్. సత్యము ఎప్పుడు ఇల్లాజికల్గా ఉండదు, న్యాయము ఎప్పుడు ఇల్లాజికల్గా ఉండదు. ఏదైనా సత్యమైతే అది తర్కబద్ధంగా ఉంటుంది, ఏదైనా న్యాయము అయితే అది తర్కబద్ధంగా ఉంటుంది. నేను బాల్యము నుండి దేవుని దగ్గర నేర్చుకున్న సత్యం ఇది, అది నన్ను ఇప్పటిదాకా కాపాడింది. తర్కము నా ప్రధానమైన ఆయుధం. చాలాసార్లు చెప్పాను ఇది. పాపము చేసే వాళ్ళందరూ కూడా తర్క విరుద్ధంగా ప్రవర్తిస్తారు. అసత్యాన్ని బోధించే వాళ్ళందరూ లాజిక్ వ్యతిరేకంగానే మాట్లాడతారు. లాజికల్గా పర్ఫెక్ట్గా మాట్లాడి ఆ లాజిక్లో న్యాయము కూడా ఉంటే, ఏమంటే జస్టిఫైయబుల్ లాజిక్, సమర్థించదగిన న్యాయమైన లాజిక్. మళ్ళీ న్యాయము లేని లాజిక్ ఉంటుంది, దానినే వితండవాదం అంటారు. వితండవాదం అంటే న్యాయము లేని తర్కము. ఊరికే తర్కం కొరకు మాట్లాడతాడు కానీ అది న్యాయం కాదు. ఎప్పుడైనా నీవు న్యాయం మాట్లాడితే అది లాజికల్గా ఉంటుంది. సైతాను సింపుల్గా వాడిని ఓడగొట్టేసి చాలాసార్లు ఫస్ట్ బాల్కే వాడు క్లీన్ బౌల్డ్. వాడు నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా అట్టగా మూతి పగలగొట్టుకొని పోతాడు వాడు. ఎందుకు? నువ్వు బ్రతికేం ప్రయోజనం? చచ్చిపో. దేవుడు నీతో మాట్లాడడం లేదు, ఇన్ని రోజులు అయిపోయింది, ఇంత పెద్ద సమస్య వచ్చింది, నువ్వు ఏడ్చావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉన్నావు, ఆయన వింటం లేదు. ఇంకెందుకు నువ్వు బ్రతకడం? నువ్వు చచ్చిపో. ఎందుకు చచ్చిపోవాలి అని అడిగాను నేను. అంటే నువ్వు బ్రతికే లాభం అన్నాడు. వాడు వచ్చి సుంఠ విధవన్నారా విధవ. నేను సింపుల్గా ఏం అడిగానంటే, బ్రతికి ప్రయోజనం లేదని అనిపిస్తుంది అనుకో, మరి చచ్చిపోతే ఏంటి ప్రయోజనం చెప్పని అడిగాను. అంటే అదేం ప్రయోజనం లేదులే అంటే, లేకపోతే నోరు మూసుకొని తగలడి ఇక్కడ చెడిపో అని చెప్పి. ఏరా బ్రతుకుంటే లాభం లేదంటున్నావు కదా, మరి చచ్చిపోతే ఏదన్నా గొప్ప లాభం ఉందా? మరి భయంకర ప్రమాదం ఉంది, అగ్నిగుండం. ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతే అగ్నిగుండంలో పడితే అప్పుడు పరిస్థితి ఏంట్రా వెదవా, నువ్వు వచ్చి నన్ను కాపాడుతావా? నువ్వు కూడా అందులోకి వస్తావు. కొన్నాళ్ళ కిందట చెప్పాను నేను ఇది ప్రసంగాల్లో. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన మానే అన్నాడు. మళ్ళీ ఇదే తర్కం, ప్రార్థన మాని అంటే ఎందుకు మానాలని అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసావు, ఏం కార్యం జరిగింది? దేవుడు ఏం కార్యం చేయలేదు కదా, మరి ప్రార్థన మానేసి చేసి ప్రయోజనం ఏముంది అంటే, నేను సింపుల్గా అడిగా, సరే మరి మానేస్తే ప్రయోజనం ఏంటి? ప్రార్థన చేస్తే పనులు జరగలేదు అంటున్నావు, ఇప్పుడు మానేస్తే పనులు జరుగుతాయా అంటే జరగవు కదా అన్నాడు. ఎలాగూ జరగవు కాబట్టి నేను ప్రార్థన చేస్తానండి. ఒకడు అతి తెలివైన స్వామి, దొంగ స్వామి, అతి తెలివుడు. వాడు ఏం చేశాడంటే, మేము సర్వసంగ పరిత్యాగులం, అన్ని ఆకర్షణలు జయించేసిన కామక్రోధలోభ
మోహ మదమాత్సర్యములు జయించేసి మాకు మట్టి అయినా బంగారమైన సమానమే, అడివైనా రాజభవనమైన సమానమే అని వాడు అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా, అందుకే మేము ఎప్పుడైనా అన్నమే తింటామురా అన్నాడు. సున్నం తినడాడు, తినటం అన్నమే తింటాడు. కానీ నాకు అన్నం సున్నం అంతా సమానమే, కానీ సున్నం పెడితే తినడు, అన్నమే తింటాడు. నేనంతే నాకేది లాభమో అది చేస్తాను, కానీ ప్రమాదకరమైనది ఎందుకు చేస్తాను? నేను ప్రార్థిస్తే కార్యాలు జరగడం లేదు కనుక ప్రార్థన మానేమంటాడు ఆ దుర్మార్గుడు. మరి మానేస్తే కార్యాలు జరుగుతాయా? ఇంతకాలం ప్రార్థన చేసావు, డబ్బులు రాలేదు. ఇంతకాలం ప్రార్థనలు చేసావు, సంస్కరణ జరగలేదు. ఇంతకాలం ప్రార్థనలు చేసావు, సమాజం అంతా నీకు విరోధమైంది. ఇంతవరకు ప్రార్థన చేసావు, ఇప్పటిదాకా చర్చి కట్టలేదు. ఇంకెందుకు మానేసేయి. అవును, మరి సరే మానేస్తాను, మానడం వల్ల ఇవన్నీ జరుగుతాయా మరి అంటే ఆ విధవ సిగ్గులేని వాడు అంటాడు, అయ్యే జరుగుతాయి, ప్రార్థన చేస్తేనే కట్టబడని చర్చు, ఇక మానేస్తే ఏం కట్టబడుతుంది అంటాడు. మరి అంతే కదా, తెలిసింది కన్నా జవాబు గెట్ లాస్ట్ అని చెప్పి. ప్రియులారా, భయంకరమైన శోధనలు వస్తాయి. నాకు 26, 27 ఏళ్ళ వయస్సులో నాకు పెళ్ళయింది. అప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర మైలవరం అనే ఊరు ఉంది, కృష్ణా జిల్లా మైలవరం. అక్కడ ఒక దైవజనుడు నన్ను సేవ కొరకు ప్రసంగికునిగా పిలిచారన్నమాట. ప్రసంగికునిగా పిలిస్తే ఆయన పేరు ఆయన మామూలు సంఘ పెద్ద, కానీ బాగా ప్రార్థనాపరుడు, వివేచన వరం కలిగిన వాడు, చాలా పరిశుద్ధత, ప్రార్థన, ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాడు ఆయన నన్ను, బాబు నేను నీతో అందాక నడిచి వస్తాను, నువ్వు నాతో రా అని తీసుకెళ్ళి నీ సాక్ష్యం ఏంటి చెప్పు అన్నాడు. కొంత కాసేపు మాట్లాడిన తర్వాత మధ్యలో ఆగి నన్ను చూసి బొట కన్నీళ్ళు గార్చాడు. నీ దారిలో ఎన్ని కష్టాలు ఉన్నాయి నాయనా, అన్నీ నేను చూస్తున్నాను, ఇప్పుడు ఎలా సహిస్తావు? అయ్యో అని గుండెలు బాదుకుంటున్నాను. నిలబడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఎందుకు ఏడుస్తున్నాడో నాకు అర్థం కాల. శ్రమలు లేని క్రైస్తవ జీవితం ఎక్కడ ఉంటుంది? ఈయన ఇంత ఏడుస్తాడేంటి? నాకు బంధువు కాడు, ఏం కాడు. అప్పుడు నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉండేది, ఆయన ఎన్ని వచ్చినా నేను తట్టుకుంటాలి అని. ఆయన ఎందుకు ఏడిచాడో ఆ తర్వాత నాకు అర్థమైంది. మనిషి అన్నవాడు బ్రతకలేని పరిస్థితులు నాకు వచ్చినాయి. కానీ ప్రియులారా, లోకానికి తెలుసు, నా శత్రువులకు తెలుసు, దేవునికి తెలుసు, దేవదూతలకు తెలుసు, ఎన్ని శోధనలు, పరీక్షలు, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా, దేవుడే నన్ను వదిలేశాడేమో అనే పరిస్థితులు వచ్చినా బాధ అయితే పడ్డాను, కానీ పరుగైతే ఆపలేదు దేవుని కృపను బట్టి. ఆ పరుగు ఆపకుండా వెళుతున్నప్పుడు మళ్ళీ ఇదే తర్కం, ఎందుకయ్యా పరిగెడతావు? ఇటు మనుషులు కొట్టారు, దేవుడు కొట్టాడు, అన్ని విధాలా గాయపడ్డావు, అవమానించబడ్డావు, ఇంకెందుకు పరుగు? ఆపేసాయి. పరిగెడితే నీకు అక్షయ కిరీటం దొరుకుతుందా అంటున్నాడు వాడు. దేనంటున్నా మరి? ఆపేస్తే దొరుకుతుందా? పరిగెడితే అక్షయ కిరీటం దొరుకుతుందా అంటున్నావు నువ్వు. మరి ఇప్పుడు ఆపేస్తే ఎవడిస్తాడు? సగమైన కిరీటం ఇస్తాడు. అదే
ఏమో పరిగెత్తినా కిరీటం రాకపోవచ్చు, ఆపేసిన కిరీటం రాకపోవచ్చు. ఎట్లాగో కిరీటం రాదనుకున్నప్పుడు సగంలో పరుగు ఆపేశాడనే నింద నాకెందుకు? కిరీటం రాకపోయినా పరిగెత్తిన మొనగాడనే రికార్డు ఉంటుంది, పరిగెడతాడంతే. ఆ మొండి పట్టుదల పేరు ఓపిక. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ఓపిక రావాలంటే మనం యేసయ్య మీద దృష్టి పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడు యేసుని చూచుచు. ఓపికతో మనము సాగిపోదా, ఓపికతో మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా ఆత్మ నియమము ద్వారా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ముందుంచబడిన పందెమందు మనము పరిగెత్తడానికి మనకు ఓపిక కావాలి. దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. మన పరుగును ఆపడానికి సైతాను సేనలు కూడా మన మీద దాడి చేస్తూ ఉంటాయి. శారీరక శ్రమ, మనోవేదన, మరణాపాయము ఏ క్షణమైనా ఎక్కడి నుంచైనా దాడి జరిగి నేను చచ్చిపోవచ్చు. ఒక్కోసారి ఎంత వేదన కలుగుతుందంటే దేవుడిని అడిగాను నేను, ప్రభువా ఈ బాధ తట్టుకోలేనంత బాధ ఉంది ప్రభువా, ఒకందుకు నువ్వు నన్ను క్షమించాలి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోను, ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోను. కానీ ఈ వేదన భరించలేక నా గుండె ఆగిపోతుందేమో, అలా ఆగిపోతే నన్ను క్షమించు తండ్రి. నేను కావాలని చేయట్లేదు, కానీ నువ్వు పెట్టే బాధలకి గుండె కొట్టుకోవటం ఆగిపోతుందేమో, అది నాకు నేరంగా ఎంచకు తండ్రి అని ప్రార్థన చేసిన ఘట్టము నా లైఫ్లో ఉంది. మీరు పరలోకానికి వచ్చాక నా బ్రతుకు సినిమా మొత్తం మీరు చూస్తారు. నా జీవిత కథ రాయమంటారు కొంతమంది, చదివి చచ్చిపోతాను బాబు అని చెప్పాను. అది ఏమన్నా ఏదనుకున్నది కాశీ మజిలీ కథలు అనుకున్నాడు. భక్తుని జీవిత కథ సామాన్యులు భరించలేని గాఢాంధకార లోయ కథ, బాకాలోయ కథ మామూలు విషయం కాదు. సమీపించరాని తేజస్సులో ఉన్న దేవునితో కాలుచున్న రాళ్ల మీద జరిగినటువంటి ఆ సమావేశాలను చూసి యుగములకు పూర్వం యుగముల తర్వాత ఏం జరగబోతుందో కాల ప్రయాణం చేసి అంత సినిమా చూసి రావాలంటే దేవుడు ఎంత కొలిమిలో పెడితే అక్కడికి తీసుకెళ్తాడు. ఎవ్వరూ ఊహించనంత ఉన్నత మర్మాలు ప్రత్యక్షత కలిగిందంటే ఎవ్వడు కలలో కూడా ఊహించని కొలిమిలో కూడా ఈ భక్తుడు కాలేడని అర్థం. జస్ట్ విని చచ్చిపోతారు ఆ బాధపడ్డాక. అలాంటి లోయలో గుండా నేను నడిచాను. అయితే దేవునికి స్తోత్రం, దేవుని మహాకృప ఏంటంటే ఇన్ని బాధలలో కూడా పరుగు మధ్యలో ఆపేశాడు అనే నింద నాకు వద్దు ప్రభువా. దేవుడే వదిలేసినా, మనుషులు శత్రువులైనా, దేవుడు కూడా దూరం అయిపోయినా, ఏ వాగ్దానము నెరవేరకపోయినా
ఆపకుండా పరిగెత్తాడన్న రికార్డు ఒక్కటి ఉంటే చాలు తండ్రి అని చెప్పి పరిగెత్తాను చూసారా, అది నా గొప్పతనం కాదు, నాకు దేవుడు అనుగ్రహించినటువంటి అభిషేకం. సంకల్పము నాది అలా పరిగెత్తడానికి సహాయం చేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సంకల్పం ఉండాలి నీకు. సంకల్పం ఉంటే ఆయన సహాయం చేస్తాడు. సంకల్పమే వదిలేసావనుకో, ఏం దేవుడు ఏం సత్యం అవసరం లేదు అని నువ్వే అనుకుంటే సరే తదాస్తు అంటాడు ఆయన. ఆమేన్ అనువాడు. నాలో ఒక మొండి పట్టుదల, నేను మాత్రం ఓడిపోయిన వాడిగా న్యాయపీఠం ముందుకు రా. ఏరా మధ్యలో పరుగు ఆపేసావేంటి అని నన్ను తిట్టే అవకాశం దేవునికి ఇరా. ఆఖరి దాకా నేను నమ్మకంగా పరిగెత్తి పైకి వెళ్ళి, ఏంటయ్యా ఇలా చేసావు, ఇదేంటి నీ నిర్వాహకం అని నేనే ఆయన అడుగుతాను. అలా పరిగెడతాను అని తీర్మానించుకున్నాను. దేవుని చాలాసార్లు చెప్పాను, తీర్పు రోజు కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పాను. నువ్వెందుకు ఇలా చేసావు మరి? నవ్వాడు ఆయన. రే జగముండోడు నువ్వు, సరే రా మాట్లాడుకుందాం రమ్మని. అంత మొండోడు అయితేనే నువ్వు దేవుని సైన్యములో ఒక సైనికురాలిగా ఉండగలవు, దేవుని ప్రణాళిక నెరవేర్చగలవు. అప్పుడే నీకు దక్కుతుంది అక్షయ కిరీటం. దేవుని స్తోత్రం కలిగినగా. ఊరికనే సువార్తను నమ్మి నీళ్ళలో బుడుంగమని ఒక్కసారి మునగంగానే భలే మునిగేవరాని కిరీటం పెట్టాడు ఆయన. రక్షణ పొందుట వేరు, కిరీటము ధరించుట వేరు. రక్షణ పొందుట వేరు, దేవుని మెప్పు పొందుట వేరు. రక్షణ పొందడం వేరు, దేవుడు అనుగ్రహించే రాజ్య సింహాసనము దక్కించుకోవడం వేరు. మనం దాని మీద దృష్టి పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన మనం ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా నన్ను బలపరుచు తండ్రి, నాకు ఓపిక ఇచ్చి. ఇంకా చాలా సంగతులు అందులో ఉన్నాయి. ఇంత ఓపిక నీకు రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఆపాలి, 4 అయింది, మళ్ళీ నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది. నా స్కూటీ నాకు చూపించరా? అందుకే నా వాక్యం చెబుతారు, ప్రభు చెప్పిస్తారు, సాయంత్రం అవుతుంది, రేపు అవుతుంది మళ్ళీ. కానీ మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఇంత ఓపిక నీకు ఉండాలంటే ఎంత అద్భుతమైన గ్రంథం అండి బైబిల్. ఏ సబ్జెక్టు ఆయన వదిలిపెట్టాడు, కరెక్ట్గా ముగిస్తాడు, సంపూర్ణంగా చేస్తాడు. ఒక ప్రత్యక్షత. 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక చూడండి, 12వ వచనం. కాబట్టి ఏంటంటే వడలిన చేతులను. ఇప్పుడు విశ్వాసులకందరికీ ఏమైపోయిందో చెప్పండి. వడలిన చేతులు, సడలిన అద్దిగది. ఇది విశ్వాసుల పరిస్థితి చెబుతున్నాడు, దేవుడు ప్రవచిస్తున్నాడు. ఈ అక్షయ కిరీటం కొరకు పరిగెత్తి సిలువను సహించి దేవుడు కొట్టే ప్రేమపూర్వకమైన దెబ్బలు, ద్వేషముతో లోకము చేసే గాయాలు, అగ్ని పరీక్ష, ఈ సిలువను సహించి ఇన్ని బాధలు పడ్డందుకు డ్యామేజ్ అయిపోతుంది మన మానసిక స్థితి, ఆత్మీయ స్థితి డ్యామేజ్ అయిపోతుంది. నాకు ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు నేను ఎంత బలవంతున్నా మీకు తెలుసు. నేను 100 కిలోమీటర్లు సైకిల్ దొక్కాను. ఊరికనే పక్కనే కదరా, ఏముంది వెళ్ళిపోతామన్నట్టు. హైదరాబాద్ నుండి సూర్యాపేట, మళ్ళీ అలాగ ఊరికనే కాదు,
దానికి నవారు అది మెడకేసుకొని ముందుకు పెట్టి వాయించుకునేవాడిని. తర్వాత మళ్ళీ సైకిల్ ఎక్కితే ఆ నవారు ముందుకు వస్తుంది, హార్మోనియం వీపు మీదకి వెళ్ళిపోతుంది, వెనక్కి తిప్పం. తర్వాత నాదొక బ్యాగ్ ఉంటుంది, అందులో ఒక జత బట్టలు మార్చుకోవడానికి టవలు, బైబిలు అవన్నీ ఉంటాయి, అదొక బ్యాగు. ఇంకోవైపు యోహాను సువార్తలు, జీవమార్గం అనే అవన్నీ. ఇటు వెనక టైర్కు వెనక చక్రానికి పెట్రోమాక్స్. రాత్రి అయితే ఎక్కడైనా ఆగితే అది గ్యాస్ పంపు కొడితే పెట్రోమాక్స్ వెలుగుతుంది. అది ఈ బరువులన్నీ మోస్తూ నేను సైకిల్ దొక్కి వెళ్ళిపోతూ ఉంటే నా టీం ఎక్కడో 2 మైళ్ళు వెనుకుండేది. మళ్ళీ ఎప్పుడు ఉపవాసాలు. నేను ఏదో ముందు ఊర్లోకి వెళ్ళిపోయి వీళ్ళు ఇంకా రావట్లేదు ఏంటని చెప్పి రోడ్డు పక్కన హోటల్లో ఆగి వాళ్ళు వచ్చేదాకా టీ ఇవ్వండి అని చెప్పి టీ తాగుతుండేవాడు. అంత బలం. చాలామంది అడిగారు, ఓఫీను అసలు మనిషివేనా అంటే నేను అనేవాడిని, నాకున్నట్టుగా ఎముకలును మాంసము భూతమునకుండవు, గిల్లి చూడు. చాలా సాయలేబాయ జోకులు వేస్తున్నావు, అసలు తిండి తినవేమి లేదు పిట్టలాగా, అసలు నువ్వు భోజనం చేయకుండా ఉపవాసాలు ఉండి ఎలా తొక్కేస్తున్నావు అంటే, దేవుడు అంత బలం ఇచ్చాడు నాకు. అటువంటి వాడిని నాకు పెళ్ళైన తర్వాత ఆ మనోవేదనతో ఏమైంది తెలుసా, నాకు నర్వస్ బ్రేక్ డౌన్ అయిపోయింది. సంతకం పెడితే నా సంతకం నేను పెట్టలేక నా చెక్కులు బ్యాంకులో ఫెయిల్ అయిపోయింది. సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయిందని. అలా ఆ వేదనకు ఆలోచించుకొని బాధపడి నరాలు ఇలా వణుకుతూ సంతకం పెడితే సంతకం సరిగా వచ్చేది కాదు, చెక్కులు రిజెక్ట్ అయిపోయాయి. రంజిత్ ఓఫీర్ అంటే మహాబలవంతుడు, ఏంటిలాగా అయిపోయాడు అంటే ఆ పుణ్యాత్ముడు అలా చేసింది కానీ అంత వేదన. ఇలారా అటువంటి వేదనకరమైన ఘట్టం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? నేను వడలిన చేతులు అన్నందుకు చెప్తున్నాను. అసలు చేతులు వడలడం అంటే అర్థం ఏంటంటే ఏది పట్టుకోలేము, ఏ పని చేయలేము, బరువు మోయలేము, అంటే పని చెయ్యలేని పరిస్థితి. వడలిన చేతులంటే పని చేయలేని పరిస్థితి. తర్వాత సడలిన మోకాళ్ళు అంటే ప్రార్థనా జీవితం అనేది సన్నగిల్లిపోయింది. మోకరించడం చేత కాదు, మోకరించినా దేవుని సన్నిధిలో కనెక్షన్ దొరకదు, దేవునితో కనెక్షన్ దొరకదు. ఎలాగో కనెక్షన్ దొరకనప్పుడు ప్రార్థన చేసి ప్రయోజనం ఏముందని మెల్లిమెల్లిగా మానేస్తాడు. ఇలాగ కోట్ల మంది విశ్వాసులు ఇవాళ సడలిన మోకాళ్ళతో బ్రతుకుతున్నారు. సిద్ధాంత విషయాలు చర్చిస్తారు, అన్నీ మాట్లాడతారు. బ్రదర్, మోకాళ్ళుని గంట సేపు నువ్వు ప్రార్థించి ఎన్ని రోజులైందని అడిగితే తెల్ల ముఖం వేస్తాడు. బాగానే ఉన్నాను కదా, ప్రభు బల్ల తీసుకుంటున్నాను అనుకుంటున్నారు, కానీ మోకాళ్ళు బాగున్నాయా అని అడుగుతున్నాను నేను. నీ సిద్ధాంత పరిజ్ఞానం బాగున్నది, నీ వస్త్రధారణ బాగుంది, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా క్రైస్తవ పరిభాష బాగుంది, నీ మోకాళ్ళ సంగతి ఏంటి చెప్పు. మోకాళ్ళు ఎలా ఉన్నాయి? సడలిన మోకాళ్ళు, వడలిన చేతులు, దేవుని కొరకు పని చేయలేని బలహీనమైన హస్తాలు, మోకాళ్ళుని ప్రార్థించలేని బలహీనమైన మోకాళ్ళను ఇప్పుడు మీరు బలపరచండి అన్నాడు. బలపరచుడి అన్నాడంటే బలపరచడానికి అవకాశం ఉన్నదని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10 సంవత్సరాలు నువ్వు మోకరించకపోయి ఉండొచ్చు, ఈరోజు మళ్ళీ నిన్ను
మోకరింపచేసే శక్తి దేవునికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు నిన్ను ప్రార్థనకు సైతాను దూరపరిచిన ఈరోజు నువ్వు కోరుకుంటే మళ్ళీ దేవుడు నిన్ను చేరదీస్తాడు. ఈరోజు ఒక టర్నింగ్ పాయింట్ మన జీవితంలో. సడలిన చేతులు, వడలిన మోకాళ్ళు మనం బలపరుచుకునే ఒక తీర్మానం మనం ఇవాళ చేద్దాము. ఈరోజు మనందరి జీవితంలో కూడా ఒక ఉజ్జీవాన్ని మనం పొందుకుందాం. దేవుని బిడ్డలారా, మన చేతులు బలపరుచుకుందాం, మోకాళ్ళు బలపరుచుకుందాం. ఎందుకంటే మోకాళ్ళు బలహీనంగా ఉంటే ఎలా పరిగెడతాడు? మోకాళ్ళు లూజ్ అయిపోయినాయి, కీళ్ళు వదిలైపోయినాయి బాబు, కిరీటం ఎలా దొరుకుతుంది? అక్షయ కిరీటము ఎవరికి దొరుకుతుందంటే మోకాళ్ళు బలంగా ఉన్నోడికి దొరుకుతుంది. దేవుని స్తోత్రం కలుగును. పరుగంటే ఏంటి తెలుసా? రోడ్డు మీద పరిగెత్తడం కాదు, ప్రార్థనలో పరిగెత్తడం, విజ్ఞాపనలో పరిగెత్తడం, దేవుని సహవాసంలో పరిగెత్తడం, వాక్య పరిశోధనలో పరిగెత్తడం, దేవుడు అప్పగించిన పనులు కంప్లీట్ చేయడానికి పరిగెత్తడం. అందుకే చేతులు బలపరుచుకుందాం, మోకాళ్ళు బలపరుచుకుందాం. ముందున్న అక్షయ కిరీటం కొరకు మనము ధైర్యము తెచ్చుకొని మరలా ఒక నూతన తీర్మానంతో పరిగెడదాం. మీరైనా నేనైనా దేవుణ్ణి అడుగుదాం, ప్రభు నా మోకాళ్ళు బలపరచు, నా చేతులు బలపరచు, ఓపికగా పరిగెత్తేందుకు సహాయం చేయమని అడుగుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తరలు వంచండి. ఒక 5 నిమిషాలు మనం దేవుని స్తుతించి ఆరాధించి ఆ పిమ్మట ప్రార్థనతో ముగించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మమ్మను బలపరుచయ్యా. మా మోకాళ్ళు, మా కీళ్ళన్నీ వదులైపోయినాయి, సడలిపోయినాయి, మా కీళ్ళన్నీ వడలిపోయినాయి ప్రభు. పని చేయలేని చేతులు, మోకరించలేనటువంటి పరిస్థితి అయిపోయింది అయ్యా. మోకరించడానికి మోకాళ్ళు సడలిపోతే అక్షయ కిరీటం మేము ఎలా పొందగలం? మాకు ఓపిక దయచేయండి తండ్రి, మాకు ఓపిక దయచేయండి తండ్రి, మాకు ఓపిక దయచేయండి తండ్రి. మాకు నూతన బలము ధరింపజేయండి. అలయక పరిగెత్తుటకు సహాయము చేయండి, సొమ్మసిల్లక సాగిపోవటకు సహాయము చేయండి. ప్రభువా నన్ను దర్శించండి, నన్ను బలపరచండి, నా చేతులు బలపరచండి, నా మోకాళ్ళు బలపరచండి అయ్యా. తత్తరపడుచున్న నా హృదయాన్ని బలపరచండి యేసయ్యా. నీకు వందనాలు. సిలువను మోయుటకు, సిలువను సహించుటకు నాకు మనోబలం దయచేయండి. మనుషులు పెట్టే హింసలు తట్టుకోవడానికి నాకు మనోబలం దయచేయండి. అప్పుడప్పుడు దేవా నీవే నా చేయి వదిలేసావేమో అన్న పరిస్థితి వచ్చినా సరే మానకుండా, పరుగు ఆపకుండా పరిగెత్తడానికి నాకు ఆత్మబలము దయచేయండి, మనోబలము దయచేయండి తండ్రి. అందరూ చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ముందున్నది మహాగడ్డు కాలము ప్రియ సోదరుడా సోదరి, ప్రియ కుమారుడా కుమార్తె. ముందున్నది అగ్ని పరీక్షా కాలము. ఆషామాషి వ్యవహారం కాదు. అక్షయ కిరీటము, జీవ కిరీటం పొందాలంటే ఆషామాషి కాదు. అగ్ని పరీక్షకు నువ్వు రెడీ అయిపోవాలా, నిషిద్ధం పడాలి. సుఖంగా జీవితాన్ని ఆనందిస్తూ నువ్వు జీవ కిరీటం పొందలేవు, అక్షయ కిరీటం పొందలేవు. ప్రభువా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. నాకు మనోబలం, ఆత్మబలం, శరీర బలం దాయిచేయండి. ఇబ్బంది కొలిమిలో కూడా నేను ఆపకుండా, పరుగు ఆపకుండా పరిగెత్తడానికి సహాయం చేయండి. నాకేమీ తెలియదయ్యా, నీకు అన్నీ తెలుసు, నీకు అన్నీ తెలుసు. మహాబలవంతులైన భక్తులే గడగడ వణికేటంత భయంకర పరీక్షలు ఈ పరుగు పందెములు ఉన్నాయి. మరి నేను ఎలా తట్టుకుంటానయ్యా? నన్ను బలపరిచే నీ యందు నేను సమస్తము చేయగలను. నువ్వు నన్ను బలపరిస్తే నేను అన్నీ సహించగలను.
నువ్వు నన్ను బలపరిస్తే అన్ని పరీక్షలు నెగ్గగలను. నువ్వు నన్ను బలపరిస్తే మళ్ళీ నా చేతుల్లో నేను మళ్ళీ పనిచేసే చేతులుగా చేసుకోగలను. నువ్వు నన్ను బలపరిస్తే నా మోకాళ్ళు నేను మళ్ళీ బలపరుచుకుంటానయ్యా. నన్ను నూతనపరచు. హల్లెలూయా హల్లెలూయా. అది కరదరబర సరందర దిహాందర బరది ఉరి కరాదరబర సికరందల బర హుందలి కడాందర రియాదర బరసి ఊరదర బరియర కరందల బర సందరీదర కరాల బర రియారా కరందల బరి కుంబర బర రియాందర బర కలందర బర హుందలి కరీదర బరసి ఊరర బర కల 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 బర హుందర బర రికందర బర సందరీ కురుదిని బరసి ఉరియందర బర రికందర బర హుందర బర బర దికారదర బర సికరిందర బర Hallelujah, 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 hallelujah. Let there be the baptism of fire in everyone's life right now, O Lord, as never before. మూడు పెన్నడు లేని విధంగా మాలో ప్రతి ఒక్కరికి అగ్ని బాప్తిస్మం దయచేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రం. ఈ దినమున మీరు మాతో సార్వత్రిక సంఘములోని శ్రేష్ఠ భక్తులతో, నీ సైనికులతో, సత్య సంబంధులతో మీరు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓపిక ఎంత అవసరమో మీరు మాకు నేర్పించిన ఓపిక లేక చాలామంది దేవుడు కొట్టాడని పరుగులో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. మనుషులు అవమానిస్తున్నారని వెళ్ళిపోతున్నారు. మా తండ్రి, అనేక మంది పరుగైతే మొదలు పెట్టారు, కానీ మధ్యలో మోకాళ్ళు సడలిపోయినాయి, పరిగెత్తలేరు. ప్రార్థన గదికి పరుగెత్తలేరు. మోకరించి ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక పోరాటములో పోరాడలేరు, పరిగెత్తలేరు, యుద్ధ రంగంలో నిలబడలేరు. సార్వత్రిక క్రైస్తవ సమాజం బహుగా గాయపడింది, బహుగా బలహీనపడ్డారయ్యా. ప్రతి క్రైస్తవుని చేతులు బలపరచండి. ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క మోకాళ్ళు బలపరచండి. ఇక్కడ ఉన్న మా మోకాళ్ళు బలపరచండి అయ్యా. ఎల్లప్పుడూ నీ వైపు చూస్తూ, నీ వైపే యేసు వైపే చూస్తూ మా ముందుంచబడ్డ పందెములోనైనా చివరి వరకు ఓపికతో పరిగెత్తుటకు సహాయం చేయండి. దుష్టుడు ఎంత శోధించినా, ఈ లోకులు మమ్మల్ని ఎంత హింసించినా, ఆదరించవలసిన నీవే ఒకవేళ మా చెయ్యి వదిలేసావేమో అని మేము అనుకునే పరిస్థితులు దాపురించిన పరుగు ఆపకుండా పరిగెత్తే మొండి ధైర్యం, తెగింపు మాకు దయచేయండి. పరిశుద్ధ రాజానికి స్తోత్రాలు. నీ వాక్యం నాలో మాలో ఫలింపజేయని ముందున్న చిన్న కార్యక్రమం అద్భుతముగా నీ పరిశుద్ధాత్మ ధ్వర్యంలో నిర్వహించమని ప్రియ కుమారుడు జాషువాకు ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకా అనేకము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ దయచేసి కూర్చోనండి. ఒక చిన్న కార్యక్రమం ఉంది, కేక్ కటింగు. అంతేకాకుండా బ్రదర్ ఫిలిప్ చాలా కాలంగా సత్య సంబంధి, సత్య సహకారి, సత్య సైనికుడు కుమారుడు దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాడు. కుమారుని 25 సంవత్సరాలుగా సత్యాన్ని వెంబడిస్తూ కుటుంబ సమేతంగా
సత్యానికి సహకారిగా ఉన్నారు. కుమారుడు ఫిలిప్ వారిని దేవుని ఘనమైన సేవ కొరకు హస్త నిక్షేపణ చేసే శుభకార్యం, దైవ కార్యం ఇప్పుడు జరిగించాలి. నా బాడీ గార్డ్, గాడ్ బ్లెస్. బేటా ఇది కేక్ కటింగ్ అయినాక అమ్మాయి రాలా? ఫిలిప్ అమ్మాయి వచ్చిందా? ఫిలిప్ మిస్సెస్ అంటున్నా. కాదమ్మ నా ముందే ఉంది. అయ్యా మీరు అటు నుంచి వస్తారా మరి ఇటు వస్తారా?